విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవడం పొరపాటేనన్నారు. జ్ఞానం పెరగాలంటే మాతృభాషలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈరోజు ఇంగ్లీష్ని నేర్చుకోవాలి. నేను కూడా ఒకటే చెప్తుంటాను, ఎప్పుడు ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష. అవుతాం, దాంట్లో అనుమానం కూడా లేదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు, దాంట్లో 30% తెలుగు వాళ్ళు. అది తెలుగు జాతికే గర్వకారణం. ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకొని వెళ్ళా, మామూలు తెలుగే చదువుకొని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా చూస్తే, ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్నా, తెలుగు సాంప్రదాయాలన్నా, మన నాగరికత అన్నా, సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది. అందుకనే ఇక్కడ ఉండేవాళ్ళు కూచిపూడి డ్యాన్స్ గురించి మర్చిపోయారు, కానీ అమెరికాలో ఉండేవాళ్ళు మాత్రం కూచిపూడి మర్చిపోలేదు. అంటే ఇది ఓసారి అనిపిస్తుంది నాకు, దగ్గరున్న మనం మర్చిపోతున్నాం, ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయిన వారికి ఈ సంస్కృతి సాంప్రదాయాల విలువ ఎక్కువ తెలుసు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాతృభాష ఔన్నత్యాన్ని వివరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిందన్నారు. మన భాష గురించి, మన భాష మీద మక్కువ కానీ మమకారం కానీ చూపించడమే పాపం, నేరం అయిపోయింది. దానికి కారణం మనలోని భయం. అది గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, అంతకుముందు ఎవరైనా సరే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక ప్రభుత్వానికి కాదు, కానీ ఏ ప్రభుత్వానికైనా సరే బాధ్యత. సమాజంలో ఉన్న సమస్య అంటే ఆంగ్లం మాట్లాడకపోతే తప్ప వాళ్ళకి ప్రతిభావంతులు కాదు, మేధస్సు లేదనే ఒక దుస్థితికి మనం అందరం ఒక ఆలోచన ధోరణి చేరిపోయింది. దీనిని కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్కరు బద్దలు కొడుతూ వచ్చారు. మనకి తెలుగు వ్యాకరణంగా నేర్చుకోవాలంటే బాగా బాధాకరమైంది ఏంటంటే, స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ తెలుగు అధ్యాపకుల్ని వెటకారం చేయటం, సరైన తెలుగు మాట్లాడుతుంటే దాన్ని ఒక వినోదం కలిగించే విధంగా ఉంది తప్ప నిజంగా తెలుగు భాష తాలూకు ఔన్నత్యం కానీ దాని గొప్పతనం కానీ అది చాలా పాపులర్ దీంట్లో తగ్గిస్తూ వచ్చాం. మనం అక్కడ మనందరం కూడా దీంట్లో బాధితున్నాం. కేవలం పోయిన ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, మనలో ప్రతి ఒక్కరికి మన భాషని గౌరవం చూపించాల్సిన బాధ్యత.